అమీర్పేట్ మైత్రివనం పరిధిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఎందుకంటే అమీర్పేట్ అంటే మనకు తెలుసు చాలా రద్దీగా ఉండే ఏరియా, స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఎన్నో కోచింగ్ సెంటర్స్, రెస్టారెంట్స్ మొత్తం కూడా చాలా రద్దీగా ఉండే ప్లేస్. అటువంటి ప్లేస్లో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగడం అనేది మొత్తం కూడా హల్చల్ చేపింది. ఒకసారి మనం ఆ ప్లేస్లో ఉన్నాం, ఇక్కడ చూడొచ్చు ఎంత రద్దీగా ఉందో. ఇటువంటి ప్లేస్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో అసలు ఏం జరిగిందా అనేది చూస్తే ఇక్కడ ఆదిత్య ఎన్క్లేవ్ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అయితే జరిగింది. నీలగిరి బ్లాక్లోని రామ్దేవ్ ఇన్ఫోటెక్ అలాగే శివం టెక్నాలజీ దుకాణాల్లో మంటలు అలుముకున్నాయి. ఈ భవనంలో కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. మనకు తెలిసిందే, విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అటువంటి ఈ ప్లేస్లో ఈ దుకాణాల్లో మొత్తం కూడా మంటలు అయితే అలుముకున్నాయి. ఈ భవనంలో కోచింగ్ సెంటర్లతో పాటు అయితే దీంతో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో కోచింగ్ సెంటర్లో విద్యార్థులు మొత్తం కూడా కిందికి వచ్చేసారు. విద్యార్థులు నాటి పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల ద్వారా కూడా సురక్షితంగా తీసుకున్నారు. సో హైడ్రా సిబ్బంది కావచ్చు మొత్తం కూడా చాలా స్పాట్గా స్పందించేశారు. సో ఇక్కడ ప్రమాదం జరగగానే వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి రియాక్ట్ అయిపోయి వచ్చేసారు. ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు. నిచ్చెనలు వేసేసారు. స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా రెస్క్యూ చేసేసారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఎంత బోర్డ్స్ ఉన్నాయో. సో అక్కడ కిటికీలు వీటన్నిటిని కూడా ఈ బోర్డ్సే ఎక్కువగా కవర్ చేస్తున్నాయి. దీంతో అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆ పొగలు కూడా బయటకు వెళ్ళిపోలేని పరిస్థితి. మొత్తం కూడా రూముల్ని ఊపిరాడకుండా పొగలు మొత్తం కూడా కమ్మేయడం జరిగింది. దాంతో విద్యార్థులు అసలు ఎస్కేప్, అంటే ఒక విద్యార్థి బయటకు వస్తే తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలేని ఒక పరిస్థితిలో ఈ అమీర్పేట్ ఏరియా ఉండడంతో సో వాళ్ళని రెస్క్యూ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్లా మారిపోయింది. అయినా కూడా హైడ్రా సిబ్బంది వాళ్ళు మొత్తం నిచ్చెనల సహాయంతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీని మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించారా లేదా, వీళ్ళకి పర్మిషన్స్ ఎవరిచ్చారు, మినిమం సెక్యూరిటీ ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు చర్చలు వస్తున్నాయి. చూడొచ్చు ఎంత అంటే క్లోజ్గా ఉంటుందో. మొత్తం కూడా ఇక్కడ ఆ బోర్డ్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ ఉంటాయి. కిటికీలని కావచ్చు, మిగతా అన్నిటిని కావచ్చు, చాలా చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ. చాలా క్లోజ్ ఏరియా. సో ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒకటి కాదు, మిగతా అన్ని రూమ్స్కి, మిగతా అన్ని సెంటర్స్ కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం చాలా స్పీడ్గా ఉంది. అటువంటి ఏరియా ఇది. సో అటువంటి ప్లేస్లో ఈ అగ్ని ప్రమాదం జరగడం అయితే వెంటనే ఇక్కడ స్పందించడంతో పెద్దగా భారీగా ఇది మారే పరిస్థితికి అయితే తీసుకురాలేదు. సో వెంటనే ఘటనా స్థలానికి అటు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపైన అంటే గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. మొదటి అంతస్తు వరకు మంటలు రావడం, పొగలు రెండో అంతస్తు వరకు వ్యాప్తి చెందడంతో భవనాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాపర్గా జరుగుతుంది. ఇక్కడ ఓనరు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించారు లేదా, ఎంతమంది స్టూడెంట్స్ లోపల ఉన్నారు, ఎంతమంది ఉండాలి అనే వాటిపైన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇటువంటి ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చాలా తక్కువ, పెద్ద మొత్తంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే కోచింగ్ సెంటర్లు తీసుకుంటారు. అటువంటి ప్లేసుల్లో ఇటువంటి ప్రమాదం జరగడం అయితే భారీ మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పోలీసులు, హైడ్రా సిబ్బంది చాలా వేగంగా స్పందించి చాకచక్యంగా వ్యవహరించి స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు ఎస్కేప్ చేయించి ఆ తర్వాత మంటలను ఆర్పేసి మొత్తం పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఆ ప్లేస్ చూడొచ్చు. మీకు లోపల కూడా ఎలా డ్యామేజ్ అయిందో మీకు ఒకసారి చూపిస్తాం. దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఇప్పుడైతే ఉన్నాయి కోచింగ్ సెంటర్లో అనేది ఒకసారి మీకు చూపిస్తాం లోపల కూడా. అమీర్పేట్ మనకు తెలిసి ఎంతో రద్దీగా ఉండే ప్లేస్ ఇది. ఎన్నో కోచింగ్ సెంటర్స్, ఎంతోమంది స్టూడెంట్స్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి ప్లేస్లో ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించడం మైత్రివనం దగ్గర అనేది ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ పెద్ద కలకలం రేపింది. సో ఇప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లోనే మనం ఉన్నాం. ఒకసారి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ ఎలా డ్యామేజ్ అయిపోయిందో. సో రద్దీగా ఉండే ప్లేస్లో ఇటువంటి పరిస్థితులు రావడం, ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మొత్తం కూడా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో మనం చూడొచ్చు. ఇక్కడ టోటల్గా కాలిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అదృష్టవశాత్తు ఇక్కడ ఎటువంటి స్టూడెంట్స్ కావచ్చు ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. హైదరాబాద్ వీళ్ళంతా కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి దీన్ని మొత్తం కూడా కంట్రోల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా ఎస్కేప్ చేయించేస్తారు. సో మైత్రివనం సమీపంలో జరగడం వలన ఇది కాస్త ఎక్కువగా హల్చల్ అయిపోయింది. ఒకసారి మీకు పైన కూడా చూపిస్తాను.
ఒకసారి పైన కూడా చూడొచ్చు, పూర్తిగా పొగ కమ్ముకుపోవడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్, ఇంత రద్దీ ఉండే ప్లేస్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం అనేది అసలు బాధాకరం. ఏం జరిగింది అంటే ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం అమ్మ. కాకపోతే ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ యాక్సిడెంట్. మన దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రజలది, అలాగే ప్రభుత్వాలది కూడా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మైత్రి 1 ఈ బ్లాక్లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్, కంప్యూటర్ సిస్టమ్ మొత్తం కోర్సెస్ ఇచ్చే ఆఫీస్ అంతా కూడా కాలిపోవడం జరిగింది ఎలక్ట్రిక్ షాక్తో. అంటే ఇన్సిడెంట్స్ జరుగుతాయి, జరగవు అవి ఎందుకు వచ్చినాయి అని నేను ప్రశ్నించట్లేదు. నేను అనేది అది జరగలేక సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి మనకి అని ప్రభుత్వాలు వెరిఫై చేయాలి. అది ఇప్పుడు కాదు, 10-12 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడ మాకు తెలుసున్నంత వరకు ఎక్కడ వెరిఫికేషన్స్ అయినాయి. నేను చాలాసార్లు కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఈ బోర్డ్స్ గురించి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వెంటిలేషన్ ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా శ్రద్ధ తీసుకోకపోతే సొల్యూషన్స్ రావు. కేవలం జరిగినప్పుడు వచ్చి దాని గురించి ఒక 4 మాటలు చెప్తే అవ్వదు. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే ఇది సో ఓల్డ్ బిల్డింగ్, యూ కెనాట్ చేంజ్, నో వన్ ఆర్ గోయింగ్ టు చేంజ్, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. కూలగొట్టారు కదా, ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? నిజం మాట్లాడుకోవాలి మనం. నిజమేంటి, బిల్డింగ్ ఇలాగే ఉంచుతారు ఇంకెన్ని సంవత్సరాలని, దే వోంట్ చేంజ్. ఎక్కడో డైలిఫైటెడ్ స్టేజెస్ వస్తే అప్పుడు కూలగొట్టడానికి ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అన్నది అది ప్రభుత్వం చూసుకోవాలి. సపోజ్ నామ్స్లో లేవు, కూలగొట్టడం కుదరదు. సెకండ్ ఆప్షన్ ఏముంది, సొల్యూషన్ ఏముంది? సొల్యూషన్ తీసుకురావాలి దీనికి. ప్రతి బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ ఉందా, ఎలక్ట్రికల్ లైన్స్ బాగున్నాయా లేదా, మనకి ఎప్పుడు కూడా లైసెన్సెస్ ఇచ్చేటప్పుడు ప్రతి ఆఫీస్కి ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ఆఫీస్కి వచ్చి వెరిఫై చేస్తుంది. ఆ చేసినప్పుడు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని మీ ద్వారా మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాం. జరిగినాయి కానీ ఫ్యాక్ట్స్గానే ఉంటాయి. కానీ మనం ఎన్ని మాట్లాడినా ఏదో మార్చేస్తాము అంటే ఏమీ సడన్గా 1 డే అవ్వదు. ఫ్యూచర్ సిటీ అన్నా లేకపోతే డల్లాస్ నగరం అన్నా ఏమీ మారలేదు. మౌలిక సదుపాయాల మీద ఇప్పుడున్న ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు. ఆ మౌలిక సదుపాయాలు ఇవ్వలేనప్పుడు గత ప్రభుత్వం అవనండి, ఈ ప్రభుత్వం అవనండి, ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదించరు. మేడం మీరు అన్నట్టు కరెక్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాతే వీటన్నిటి కూడా చర్చలు వస్తున్నాయి. నాంపల్లిలో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ కావచ్చు, సేఫ్టీ మెజర్మెంట్స్ పార్టీ. రామ్ గోపాల్పేటలో కూడా అయ్యిందిగా, 7-6 చనిపోయారు కదా, అప్పుడు గొడవ అంతా కాలిపోయింది కదా. కాలిపోయినప్పుడు మనుషులే అందులో. మీకు ఇంకోటి, ఈ అమీర్పేటలో ఆల్ ఇండియా లెవెల్లో వస్తారు అందరూ. ఆల్ ఇండియా లెవెల్లో స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటారు. వాళ్ళ ఐడెంటిఫికేషన్, ఎగ్జాంపుల్ ఓటర్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయి, కేవలం ఇక్కడ ఉన్న ఓటర్స్ మాత్రమే ఉంటాయి. కన్వ వాళ్ళందరూ ఏమైపోతున్నారు, కన్వ వాళ్ళందరూ ఎక్కడున్నారు అన్నది ఐడెంటిఫికేషన్ కూడా ఉండదు. ఏదన్నా ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఐడి కానీ కాలిపోతే నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన యువత భారతదేశం నుంచి వస్తున్నారు, నాట్ ఓన్లీ తెలంగాణ, ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా దే కమ్ హియర్. But who will, if anything incident happens, who can identify them? ఇది మెయిన్ ఇష్యూ. దీన్ని ప్రభుత్వం శ్రద్ధగా తీసుకుని ఐడెంటిఫికేషన్, ఎందుకంటే ఇక్కడ ఉన్న హాస్టల్స్ తీసుకోండి, మీరు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తీసుకోండి, పాపులేషన్ ఈజ్ హ్యూజ్, ఇట్స్ అ హబ్. ఇండియాకే మన అమీర్పేట్ అంటే ఒక హబ్. అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది, మేము చాలా దాన్ని వెల్కమ్ చేశాము. కానీ మౌలిక సదుపాయాలు ఇవ్వగలిగితేనే ఇట్ విల్ బికమ్ ఫ్యూచర్ సిటీ. అదర్వైజ్ దిస్ విల్ బికమ్ అ స్లోగనే కానీ దాన్ని ఫ్యూచర్ సిటీ అవ్వదని నేను నమ్ముతున్నాను. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం.